ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. మహబూబాబాద్ సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మహబూబాబాద్ మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై జిల్లా అడిషనల్ కలెక్టర్ లెనిన్ వత్సల్ బుటప్పో వినతి పత్రం అందిస్తూ ఎల్హెచ్పిఎస్ జిల్లా అధ్యక్షుడు బోడ రమేష్ నాయక్ మాట్లాడుతూ మహబూబాబాద్ మండలం శనిగపురం గ్రామంలో వీరారం తండాకు చెందిన బూక్య శ్రీను వారి కుటుంబ సభ్యులకు వారి వారసత్వంగా వస్తున్న భూములు సర్వే నంబర్లో దాదాపు 40 ఎకరాల భూమిని కొంతమంది భూకబ్జాదారులు గత ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధుల అండదండలతోటి నిరక్షరాస్యులైన గిరిజనులకు సంబంధించిన కోట్లు విలువ చేసే భూములను కబ్జా చేసుకొని రెవెన్యూ అధికారులు, మున్సిపాలిటీ అధికారులను, సబ్ రిజిస్టర్ అధికారులను ప్రలోభపెట్టి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించుకొని అక్రమంగా గృహ నిర్మాణ అనుమతులు పొందుతూ అక్రమ నిర్మాణాలు నిర్మించుకుంటున్నారు. ఈ భూముల విషయంలో గత 12 సంవత్సరాల నుండి జిల్లా కోర్టు, హైకోర్టు, రాష్ట్ర, జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ల యందు కేసు పెండింగ్లో ఉన్నా కూడా భూ కబ్జాదారులు ఇచ్చే ఎంగిలి మెతుకులకు ఆశపడి మున్సిపాలిటీ అధికారులు అనుమతులు ఇస్తున్నారు. ఈ అనుమతులు రద్దు చేయాలని గతంలో దాదాపు 2 సంవత్సరాల క్రితం నుండి ఒక వార్డు కౌన్సిలర్ మున్సిపాలిటీ చుట్టూ తిరుగుతున్నా కూడా అతనికి న్యాయం జరగడం లేదు. అదేవిధంగా మున్సిపాలిటీలో ఒక్కొక్క సర్టిఫికేట్ నిర్ణయించుకొని ఒక్కొక్క అధికారి ఒక్కొక్క రేటును తమ సేవలను అమ్ముకుంటున్నారు అని అన్నారు. ఈ నెల 11వ తారీఖున దాదాపు 100 మందితోనే మున్సిపాలిటీని ముట్టడి చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బాధితుడు వార్డు కౌన్సిలర్ బూక్య శ్రీను నాయక్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాములు నాయక్, బూక్య బాలాజీ, బావాసింగ్ నాయక్, లాల్ సింగ్ నాయక్, రాము నాయక్ తదితరులు పాల్గొన్నారు.